ఈరోజు మన క్లాస్‌లో జస్ట్ ఒక చిన్న పాయింట్ నుంచి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ మన ఓన్‌గా మనము ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. మన ఓన్‌గా మనం వెబ్ హోస్టింగ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. సో, దానికోసం 000webhost.com అని ఒక వెబ్‌సైట్ ఉంది. ఇన్‌ఫాక్ట్ అది ఒక హోస్టింగ్ కంపెనీ. హోస్టింగర్ ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంది. దాంతోటి మీరేం చేస్తారు అనంటే ఫస్ట్ సైన్ ఇన్ ఇవ్వండి. ఇన్‌ఫాక్ట్ సైన్ అప్ అనుకోవాలి దాన్ని. ఎందుకంటే మనము ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ప్రస్తుతానికి. ఓకే. సో, లాగిన్ కాదు. లెట్ మీ క్లోజ్ థిస్. యాహ్! హియర్ ఇట్ ఈస్ సైన్ అప్. సైన్ అప్ అయిన తర్వాత ఈమెయిల్ vlrinfomail@gmail.com. తర్వాత పాస్వర్డ్ ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు సైన్ అప్. సో, మనకి ఒక మన ఈమెయిల్‌కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తది. వన్స్ ఇట్ క్రియేట్స్ అకౌంట్. ఆ కన్ఫర్మేషన్ మెయిల్‌ని మనము డెఫినిట్‌గా వెరిఫై చేసుకోవాలి. క్లిక్ టు వెరిఫై యువర్ ఈమెయిల్. సో, మనము ఇక్కడికొస్తాం యాక్చువల్‌గా ఈ దాంట్లోకి. ఒకసారి వెరిఫైయింగ్ యువర్ ఈమెయిల్ ఇవన్నీ వెరిఫై అవ్వడం ఇదంతా జరుగుతూ ఉంటది. జస్ట్ కొద్దిగా గెట్ స్టార్టెడ్. ఓపిక పట్టండి. సో, నేనెందుకు చేస్తున్నానంటే లెర్న్ వెబ్ డెవలప్‌మెంట్ అని అనుకోండి. దట్స్ ఇట్. సో, హౌ కెన్ యూ లెర్న్ విత్ 000 వెబ్ హోస్ట్? కంటిన్యూ. స్కిప్. సో, ఇక్కడ వెబ్‌సైట్ నేమ్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నేమ్ యువర్ ప్రాజెక్ట్. సో, నేమ్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ ఐ మీన్ టు సే వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి వీఎల్ఆర్ ఇన్ఫో పేజ్ అని నేను పెట్టుకున్నాను. పాస్వర్డ్ వచ్చేసి ఏదో ఒక మనం పాస్వర్డ్ ఇవ్వచ్చు. సంథింగ్ లైక్ క్యాపిటల్ VLR@123 అని ఇద్దాం. VLRinfo@123. ఓకే. సో, సబ్మిట్. కాకపోతే వీఎల్ఆర్ ఇన్ఫో పేజ్ ఈజ్ మై వెబ్‌సైట్ అన్నమాట. ఏదైనా చేంజెస్ జరిగినాయేమో నాకు ఈ మధ్య క్రియేట్ చేయలేదు. చాలా రోజులైపోయింది క్రియేట్ చేసి. చూద్దాం. కాకపోతే ఇది ఫ్రీ డొమైన్. ఫ్రీ స్పేస్. ఫర్ ఎక్స్‌పెరిమెంటల్ పర్పస్ ఇది చాలా బావుంటుంది. సో, నేను డోంట్ యూజ్ ద బిల్డర్. డోంట్ ఇన్‌స్టాల్ ద వర్డ్‌ప్రెస్ ఆల్సో. అప్‌లోడ్ యువర్ సైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మన సైట్‌ని మనమే అప్‌లోడ్ చేసుకుంటాము. మనమే క్రియేట్ చేసుకుంటాము అనే ఉద్దేశ్యంతోటి. సో, ఇట్ ఇట్ క్రియేటెడ్ అంటే ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. దీంట్లో public_html అనే పేజ్ లోపల అనే ఫోల్డర్ లోపల మనము మన ఫైల్‌ని పుష్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఒక చిన్న వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి. ఈ డ్రైవ్‌లో మన క్లాసెస్ లోపల నేను జస్ట్ RB11 క్రియేట్ చేసేసాను నిన్న. యాహ్! చేసేసాను గదా! యాహ్! ఆల్రెడీ మన దగ్గర వెబ్‌సైట్ ఒకటుంది గదా! ఓహో! లేదా? సేవ్ ఇక్కడ చేయమంటున్నానా? ఓకే. పేరు index.html అనే పేరుతోటే ఇవ్వండి. దీంట్లో మీరు HTML కోడ్ రాయండి. ఓకే. సో, సేవ్ చేశాం. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ని మీరు డైరెక్ట్‌గా ఈ ప్లేస్‌కి అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేయాలి అనంటే ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి. అప్‌లోడ్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఐయామ్ జస్ట్ మీరింత డీప్‌గా చేయకండి. లోపల ఒక్కటే ఉంచుకోండి. ఇదిగోండి. డైరెక్ట్‌గా డ్రైవ్‌లో పెట్టేసుకోండి.
So finally I have selected one file and upload it. మోస్ట్లీ ఇది అప్లోడ్ అయిపోతుంది. సూపర్, అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రాబ్లం ఏముంటది అని అంటే దీన్ని యాక్సెస్ చేయడం ఎలా. సో యాక్సెస్ చేయడం కోసం మనము ఓకే, ఇక్కడ క్రియేట్ చేసాం. కరెక్టే, ఇదే డౌట్ వస్తుంది మనకి. యా విఎల్ఆర్ ఇన్ఫో పేజ్ ఇక్కడ చూసారా మీరు? విఎల్ఆర్ ఇన్ఫో పేజ్ అని చెప్పేసి మనకు ఒక లింక్ ఉంది ఈ 000 వెబ్ హోస్ట్ పక్కనే. పబ్లిక్ హెచ్టిఎంఎల్ లోపల అనుకోండి, కాకపోతే ఇక్కడ విఎల్ఆర్ ఇన్ఫో పేజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ అస్ టు సేమ్ ప్లేసా? ఓకే, మరి యాక్సెస్ చేయడం ఎలాగా? ఓకే, అప్లోడ్ ఫైల్స్, రిఫ్రెష్, ఐకాన్స్, లాంగ్వేజ్, లాగౌట్, సెర్చ్. ఓకే, ఒకసారి మనము మన పేజ్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు 000 వెబ్, మనకి ఈమెయిల్ వస్తుంది యాక్చువల్గా. ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు 000webhost.com. దిస్ ఈజ్ ఓకే. తర్వాత ఏం రాలేదు వెబ్సైట్. మన ఈమెయిల్కి అయితే ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు. నో ప్రాబ్లం, వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ టైం అంటే గెట్ స్టార్టెడ్. ఇప్పుడు దీనికి ఎలా వెళ్ళాలి? సరే, ఇప్పటి వరకు వచ్చిన ఫ్లో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, అన్ని క్లోజ్ చేసేస్తాను, వదిలేసేయండి. ఇక్కడ మళ్ళీ 000 వెబ్ హోస్ట్ కి వెళ్ళండి ఊరికే. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ ఎట్లా అవుతాం? ఆల్రెడీ ఇంతకు ముందే సైన్ ఇన్ అయ్యాము. లాగౌట్ చేసి కావాలంటే మళ్ళీ లాగిన్ చేద్దాం. ఈ స్టెప్ ఏమైనా కొద్దిగా మీకు ఇబ్బంది పెడుతుందేమో. విఎల్ఆర్ ఇన్ఫో మెయిల్ @gmail.com అండ్ ద పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నేను వేరే పాస్వర్డ్ ఇచ్చానా? లేదు, పర్ఫెక్ట్. ఆ పాస్వర్డ్ నేను ఫస్ట్ టైం ఇచ్చిన పాస్వర్డే పనికొస్తుంది. ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ వరకు వచ్చాం కదా మనం. ఇప్పుడు వచ్చిన తర్వాత మేనేజ్ వెబ్సైట్ అని క్లిక్ చేశాను. మేనేజ్ వెబ్సైట్ అని అంటే ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేసేసాం మన ఫైల్స్. ఇప్పుడు కరెంట్ సైట్ బిల్డ్ వెబ్సైట్. అరే, సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన మై సైట్స్ అని ఒక స్పేస్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. స్పేస్ అంటే లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి బేసిక్గా ఇక్కడ ఇంతవరకు నాకు ఎందుకు కనపడలేదంటే, ఇంతకుముందు ఇక్కడ ఒక పెద్ద బార్ ఉండేది అనమాట. అంటే మన అడ్వర్టైజ్మెంట్ బార్ ఉండేది. దాన్ని క్లోజ్ చేసేసిన తర్వాత నాకు ఈ లింక్ కనపడింది. సో జనరల్గా మీరు ఏ అకౌంట్ క్రియేట్ చేసినా అకౌంట్ పేరు ఇచ్చే ఉంటారు కదా. మీరు క్రియేట్ యువర్ ప్రాజెక్ట్ అనే దగ్గర ఒక పేరు ఇచ్చి ఉంటారు. అదే పేరుతోటే క్రియేట్ అవుతుంది. కాకపోతే విఎల్ఆర్ ఇన్ఫో పేజ్ .000 వెబ్హోస్ట్ యాప్.com అనే పేరు మీద ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే యు గాట్ ఇట్. ఓకే, మరి దీన్ని మనము ఎలా ఎడిట్ చేయాలి? హౌ డు వి ఎడిట్ ద వెబ్సైట్ అని అంటే, ఇప్పుడు మేనేజ్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనము సి ప్యానల్కి వెళ్ళాలి. అదే ప్రాబ్లం. ఫస్ట్లో తొందరగానే దొరుకుతుంది, కానీ తర్వాత కొద్దిగా ఇబ్బంది పెడుతుంది మనకి. సో
సారీ, ఇక్కడ చూడండి. మెయిన్ పేజ్‌లోనే ఇక్కడ ఫైల్ మేనేజర్ అని ఉంది. ఆ ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయాలి. ఈ జైరో గాని, వర్డ్ ప్రెస్ గాని 2 యూజ్ చేయకండి. డైరెక్ట్‌గా ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే ఇంతకు ముందు మనకున్న పేజ్ మనకి ఓపెన్ అవుతది. దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. public.html మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ స్పేస్ వస్తది. సో, మీరెప్పుడు గూడా ఈ index.htmlని రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఐ రిపీట్, మీరెప్పుడు గూడా index.htmlని రీప్లేస్ చేస్తూ ఉండాలి. సపోజ్ మీరిప్పుడు కొత్తగా ఈ వెబ్ పేజ్‌ని మార్చారు మీరు. మార్చిన తర్వాత h3 ప్రవీణ్ గుబ్బల కోర్స్ అని పెట్టారు. రియాక్ట్ కోర్స్. ఓకే. సేవ్ చేశారు. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మరి మెయిన్ హోస్టింగ్‌లో గూడా అప్డేట్ చేయాలన్నమాట. అంటే మనం ఇప్పుడు దీంట్లో పాత కోడ్ ఉంటది. సో, మీరేం చేయొచ్చు, కొత్త కోడ్‌ని మీరు దాని మీద రీప్లేస్ చేయాలి. ఎలా చేస్తారు మీరు రీప్లేస్ చేస్తారు అనంటే, ఒకవేళ ఇది సపోర్ట్ చేస్తే మరీ మంచిది. ఇప్పుడు మనము ఎక్కడైతే సేవ్ చేశామో ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! ఈ ఫైల్. దీన్ని తీసుకొని మీరిక్కడ పేస్ట్ చేసేస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుందిది. చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా అప్‌లోడ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు index.html లోపల కొత్త పేజ్ ఉంటదన్నమాట. అంటే కొత్తగా ఇప్పుడు అప్‌డేటెడ్ కోడ్ ఉంటది. సో, ఆ అప్‌డేటెడ్ కోడ్ ఇక్కడుంది. ఓకే. సేవ్ అండ్ క్లోజ్. యాహ్! ఇప్పుడు చూడండి. మళ్ళీ మన పేజ్ మీదకెళ్ళి రిఫ్రెష్ చేస్తే VLR ట్రైనింగ్ ఫర్ రియాక్ట్ అండ్ యాంగులర్ విత్ ప్రవీణ్ గుబ్బల రియాక్ట్ కోర్స్. ఈ రకంగా మీరు హోస్ట్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, జస్ట్ నేను ఊరికే మన వెబ్‌సైట్‌ని మనం క్రియేట్ చేసుకోవడం ఎలాగా అనేది చూపించడం కోసం నేను ఇది చెప్తున్నాను. సో, ఇప్పుడు మీరు ఈ VLR ఇన్ఫో పేజ్ డాట్ 000 వెబ్ హోస్ట్ యాప్ డాట్ కామ్ అనేది ఉంది. దీన్ని మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎవ్రీవన్ ఐయామ్ ఫార్వర్డింగ్ దిస్ యూఆర్ఎల్. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఉండొచ్చు. బెంగుళూరులో ఉన్నా, లేకపోతే హైదరాబాద్‌లో ఉన్నా, వైజాగ్‌లో ఉన్నా, ఎక్కడున్నా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ పర్టిక్యులర్ పేజ్. ఎవరైనా ట్రై చేశారా ఆ లింక్ మీద క్లిక్ చేయడానికి? యెస్ సార్, ఓపెన్ అవుతుంది. రైట్ అండి. సో, అలాగా మీరు కూడా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి. దాన్ని మీరు పబ్లిక్‌గా పెట్టుకోండి. అంటే మీ పోర్ట్‌ఫోలియో అన్నమాట. మీ పేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీత ఉన్నారు. సునీత profile.000webhostapp.com. దట్స్ ఇట్. మీరు ఒక ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవడం మెయిన్ ఇక్కడ అంతే. ఆ ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు. ఓకే, చేస్తారా? యాహ్! ఓకేనండి. అయితే ఇప్పుడు మీకు ఈ హోస్టింగ్ వచ్చింది అనంటే వాట్ ఎగ్జాక్ట్‌లీ దిస్ వెబ్ హోస్టింగ్ ప్రొవైడ్స్ యూ. గైస్ గివ్ మీ ఎ మినిట్. సో బేసిక్‌గా ఈ హోస్టింగ్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే మనకు ఒక వెబ్ సర్వర్‌ని గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేసి పెడతాయి. ఆ వెబ్ సర్వర్‌ని మీకు ఈ VLR ఇన్ఫో పేజ్ డాట్ 000 వెబ్ అంటే ఈ యూఆర్ఎల్‌కి ఆ వెబ్ సర్వర్‌ని ఆ పేజెస్ అన్నిటిని బైండ్ చేసి పెడతాయన్నమాట. దట్ ఈస్ వాట్ హోస్టింగ్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే. సో, మీకు కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే ఈ పేరు మీద మీరు వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. దీన్ని అర్థమైనా కాకపోయినా ఒకసారి క్రియేట్ చేసి ఉంచండి. ఓవర్ ద పీరియడ్ మీకు ఇంకా దీని మీద క్లారిటీ వస్తూ ఉంటది. ఓకే. కానీ ఇప్పుడు నేను ఈరోజు చెప్పాలనుకున్న వెరీ మేజర్ పాయింట్ ఏంటి అనంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్‌సైట్ అండ్ వెబ్ అప్లికేషన్? వెబ్‌సైట్‌కి, వెబ్ అప్లికేషన్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు మీరు ఒకసారి vlrtraining.in అనే వెబ్‌సైట్ గనుక చూస్తే ఆహ్, ఈ ఈ మొత్తం ఇప్పుడు మీకు కనపడే పేజ్ మొత్తం కూడా ఒక పేజ్ అన్నమాట. ఒక HTML పేజ్. అంటే ఇలాంటి ఒక సెపరేట్ పేజ్. ఇదొక పేజ్. అలాగే ఇప్పుడు మేము ఇప్పుడు కోర్సెస్ మీద క్లిక్ చేశారనుకోండి.
ఇది ఇంక్లూడింగ్ ఈ హెడర్, సేమ్ హెడర్ ఉన్నట్టు నేను ఇంకొక పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ పేర్లు కనపడవు మీకు. దానికి కోర్సెస్ హోమ్ పేజ్ .html అంటే ఇట్లా ఇంకొక పేజ్ క్రియేట్ అయినట్టు అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ అప్కమింగ్ కోర్స్ షెడ్యూల్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇంకొక పేజ్ వచ్చి ఇది సపరేట్ పేజ్, మళ్ళీ ఇది ఇంకొక వేరే పేజ్. అలాగే ఇప్పుడు కోర్సెస్ లోపల ఇప్పుడు మీరు రియాక్ట్ అనే కోర్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇది మళ్ళీ సపరేట్ పేజ్, అంటే ఇంకొక సపరేట్ పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఎలాంటి ఫైలే ఇంకొకటి క్రియేట్ చేసుకున్నాను. ఇలా ఉంటాయి అన్నమాట. కానీ మా వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కాబట్టి పర్లేదు. అంటే మాక్సిమం ఇప్పుడు ఇంకొక 10-15 కోర్సెస్ ఎక్స్ట్రాగా వచ్చిన 10-15 పేజెస్ క్రియేట్ అయితే సరిపోతుంది. అంతకు మించిన నీడ్ అయితే ఏం లేదు అక్కడ. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో మీకు ఎన్ని వేల ప్రోడక్ట్లు ఉంటాయి? ఇప్పుడు ఈ రెడ్మీ స్పోర్టీ ఆరెంజ్ కోసం ఒక పేజ్ ఉంటుంది. అలాగే రెడ్మీ 9A న్యాచ్ గ్రీన్ కోసం ఒక పేజ్ ఉంటుంది. రెడ్మీ 8A కోసం ఒక సపరేట్ పేజ్ ఉంటుంది. రెడ్మీ 11X రిలీజ్ చేసేసాడా? ఓకే, 11X కోసం ఇంకొక పేజ్ ఉంటుంది. ఓకే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్ నిజంగా ఉండగలుగుతుందా? అసలు అలా క్రియేట్ చేయడానికి పాసిబుల్ ఉంటుందా? రోజుకి 100 మొబైల్స్ వస్తున్నాయి ఫ్లిప్కార్ట్ లోపల. మీకు 100 మొబైల్స్, 100 టీవీలు, 100 వాటిసే బట్టలు, రకరకాల గీజర్లు, షోరూమ్ అన్ని ఉన్నప్పుడు అవన్నీ నిజంగా ప్రతి దానికి ఒక పేజ్ మనం సపరేట్ గా క్రియేట్ చేయడం అనేది మాన్యువల్ గా పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి అలాంటి వాటి కోసం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్ ఎలాగ డిస్ప్లే అవుతుందో సేమ్ అలాగే ఈ పేజ్ కూడా డిస్ప్లే అవుతుంది. అంటే దీని HTML స్ట్రక్చర్ అనేది మారలేదు. అంటే HTML కోడ్ అనేది సేమ్ కోడ్. దీనికి సంబంధించిన HTML కోడ్ కూడా సేమే, దీనికి సంబంధించిన HTML కోడ్ కూడా సేమే. కేవలం దాంట్లో ఉన్న డేటా మాత్రమే మారుతుంది. డేటానే కదా సార్, కానీ తీసేసి దాన్ని పెట్టేద్దాం అనుకోబాకండి, అంత ఈజీ కాదు. అందుకోసం మనం ఏం చేస్తారంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ ని యాడ్ చేసేటప్పుడు ఒక పెద్ద ఫామ్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఆ ఫామ్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఈ డీటెయిల్స్ అన్ని డేటాబేస్ లో సేవ్ అయిపోతాయి. MI 11X కాస్మిక్ బ్లాక్ 128 GB. సార్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, మీరు అది గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ పేరు మీద ఒక సపరేట్ డేటాబేస్ లో ఎంట్రీ వస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్ పేరు మీద కూడా డేటాబేస్ లో ఎంట్రీ వస్తుంది. ఓకే, కానీ ఆ డేటాబేస్ లోంచి ఈ డేటాని పిక్ చేసుకుని, అంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ మొబైల్ మీద క్లిక్ చేయగానే, రెడ్మీ నోట్ 9 Pro మీద క్లిక్ చేయగానే ఇలాంటి ఒక వెబ్ సర్వర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. జనరల్ గా ఒక PHP ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ PHP ప్రోగ్రామ్ కి కాల్ అవుతుంది అనమాట. అంటే దీని మీద క్లిక్ చేయగానే ఆ PHP ప్రోగ్రామ్ కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు నేను దేని మీద క్లిక్ చేశాననే ఇన్ఫర్మేషన్ కూడా ఆ రిక్వెస్ట్ లో ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేశాను కాబట్టి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ డేటాబేస్, అంటే డేటా ఉంటుంది కదా, ఒక స్టోర్ లో ఉంటుంది, డేటాని తీసుకుని ఇలాగా వాట్ ఈస్ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట మనకి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఆ PHP ప్రోగ్రామ్ డేటాని డేటాబేస్ లోంచి తీసుకుని ఇలాంటి ఒక HTML పేజ్ లో ఇన్సర్ట్ చేసి రిజల్ట్ గా వచ్చిన పేజ్ ని మనకి బ్రౌజర్ కి పంపిస్తుంది. అంటే నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఒక వెబ్ సర్వర్ లో ఉన్న ఒక ప్రోగ్రామ్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్ డేటాబేస్ లో ఉన్న డేటాను తెచ్చుకుని ఇంకొక HTML పేజ్ లో పెట్టి రన్ చేస్తుంది అనమాట. దాన్నే రెండరింగ్ అంటారు. సర్వర్ లోనే రన్ అవుతుంది. అది సర్వర్ లో రన్ అయితే ఇలాంటి ఒక పేజ్ క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన పేజ్ ని మన బ్రౌజర్ కి పంపిస్తుంది. ఓకే, ఇది జరుగుతుంది. సో ఇలాంటి పేజెస్ అన్నిటిని జనరేట్ చేయడానికి రాసే ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా,
ఇక్కడ రాసే ప్రోగ్రామ్, ఇలాంటి పేజెస్ అన్నిటికీ మనం సపరేట్ ప్రోగ్రామ్స్ రాసుకుంటాం. ఇప్పుడు ప్రతి హోమ్ పేజ్కి ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్కి ఒక ముందు ప్రతి డిఫరెంట్ పేజ్కి ఒక ప్రోగ్రామ్ మనం బ్యాక్ ఎండ్ లో రాసుకుంటాం అనమాట. దాన్నే బ్యాక్ ఎండ్ అంటారు. సర్వర్ లో రాసి పెట్టుకుంటాం పిహెచ్పి ప్రోగ్రామ్స్ లో కానీ జావా ప్రోగ్రామ్స్ లాగా కానీ. అలాంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని మనము వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. సో వెబ్సైట్స్ అంటే స్టాటిక్ గా అవన్నీ ఉండిపోతాయి. ఆల్రెడీ స్టాటిక్ గా ఇండివిజువల్ పేజెస్ అన్ని ఆల్రెడీ ఉంటాయి. మరి వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? అలాగా మనం మల్టిపుల్ ఫైల్స్ ని మనం క్రియేట్ చేయలేం కాబట్టి ముందు ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టేసుకుంటాం మనం. ఆ ప్రోగ్రాము లైవ్ లో మనకి అలాంటి పేజెస్ ని జనరేట్ చేసి ఇస్తుంది. సో వెబ్ అప్లికేషన్ జనరేట్ హెచ్టిఎంఎల్ పేజెస్ అని అనొచ్చు మనం. వెబ్ అప్లికేషన్స్ ఫ్లిప్కార్ట్ వెబ్ అప్లికేషన్స్ డస్ వాట్? జనరేట్ వెబ్ పేజెస్ ఆన్ రిక్వెస్ట్. అది యాక్చువల్ గా జరిగే ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఇప్పుడు ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేయగానే మన జుకర్బర్గ్ రే మన ప్రవీణ్ ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు, ఇమీడియట్ గా అతనికి వెబ్ పేజ్ క్రియేట్ చేసి మనం పెట్టాలని చెప్పేసి జుకర్బర్గ్ వాళ్ళ ఆవిడ కూర్చుని హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తారా ఏంది? రాయరు కదండి. హలో, ఇజంట్ ఇట్? సో అట్లా ఇప్పుడు ఎవరైనా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే వాళ్ళ కోసం ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేయరు. వెనకాల బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ మన పేజెస్ అన్నిటిని జనరేట్ చేసి ఇస్తాయి అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు అలా జనరేట్ చేసి ఇచ్చే ప్రోగ్రామ్స్ నే మనము వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఆ వెబ్ అప్లికేషన్స్ ని మనము పిహెచ్పిలో కానీ జావాలో కానీ జేఎస్పీస్ లో కానీ మన .NET లో కానీ లేకపోతే పైథాన్ లో కానీ ఇలాంటి దాంట్లో రాస్తాం. ఓకే, ఇప్పుడు నేను సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని చెప్పడానికి చాలా టైం పడుతుంది. ముందు ఈ రోజు ఇది మాత్రమే వినండి. వెబ్సైట్స్ అంటే స్టాటిక్ గా పేజెస్ ఉంటాయి. వెబ్ అప్లికేషన్స్ అని అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ని మనము రిక్వెస్ట్ ద్వారా కాల్ చేస్తే ఆ ప్రోగ్రామ్స్ రన్ అయ్యి మనకి పేజెస్ ని జనరేట్ చేసి ఇస్తాయి. కాకపోతే మనము ఏ డేటాని దాంట్లో పెట్టి ఇవ్వాలనేది ముందుగానే మనము ఒక ఐడినో లేకపోతే దాని పేరు ఏదో ఒకటి ముందుగా ఆ ప్రోగ్రామ్ కి చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్. ఓకే, సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. నేను పంపించాను ఇప్పుడు మీకు చాట్ లో పెట్టిన వీడియో, ఒకసారి చూడండి. యా, సో మీరు అన్నట్టు ఫ్లిప్కార్ట్ జావా స్క్రిప్ట్ రియాక్ట్ వచ్చిన తర్వాతే వచ్చాయా అని అడిగారు కదా? కాదండి, దానికి ముందు కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు పిహెచ్పి వాడుతున్నారా సార్? వాడుతున్నారండి. నోట్ జేఎస్ వచ్చింది కదా? నోట్ జేఎస్ అంటే లేదండి, అట్లా ఇమ్మీడియట్ గా అయిపోవడం కాదు. అట్లా ఏది అయిపోదు. పిహెచ్పి వాడుతున్నారు, కాకపోతే కొత్త అప్లికేషన్స్ కి పిహెచ్పి తక్కువగా వాడుతున్నారు. ఓకే, ఇన్ఫాక్ట్ మన బయట ప్రమోట్ చేసినంత చండాలమైన సినిమా కాదు అది. ఓకే, చాలా మంచిది. దాన్ని మీరు పిహెచ్పి 7 కనుక వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అది. ఇన్ఫాక్ట్ జావా కంటే బెటర్ రిజల్ట్స్ ఇచ్చిన చాలా సందర్భాలు చూశాను నేను. ఓకే, ఓకే, అది ఒక పాయింట్. రెండోది సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కి ఇప్పుడు కూడా పిహెచ్పిఏ బెటర్ ఆప్షన్. ఓకే, కాకపోతే ఏపీఐస్ క్రియేషన్ ప్రాసెస్ లో ఇలాంటి వాటిలో ఇంజన్ అంత మంచిది కాగదు. ఓకే, అండ్ రెండోది మన ఫేస్బుక్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ మొత్తం పిహెచ్పిలోనే ఈ రోజుకి కూడా ఉంది. ఓకే, సో పిహెచ్పి ఇస్ నాట్ కంప్లీట్లీ అవుట్డేటెడ్, ఇట్ ఈస్ దేర్. అండ్ పిహెచ్పి 7 ఈజ్ రియలీ గుడ్. వాళ్ళు దాని మీద కూడా చాలా ట్రై చేస్తున్నారు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ దట్ విల్ బి ఆల్సో గుడ్. యా, ఎవరో క్వశ్చన్ అడిగారు, వాళ్ళ క్వశ్చన్ కి నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చానా లేదన్నా తెలియట్లేదు. Yeah, Dinesh. Some girl asked me a question about Flipkart. Yes sir, అర్థమైంది సార్. రైట్ అండి. అయితే ఇంతకు ముందు కూడా ఉండేవండి, కాకపోతే ఇప్పుడు పర్ఫామ్ చేసినంత బెటర్ గా అప్పుడు పర్ఫామ్ చేసేవి కాదు. ఓకే, సో ఫర్ ద లాస్ట్
12 ఇయర్స్ నుంచి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మన అప్లికేషన్స్ యాక్చువల్గా చాలా బెటర్ అయినాయి. ఓకే ఓకే కానీ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ వాట్ ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ నేను ఆ వీడియో ఇచ్చాను కదా, దాన్ని బుక్ మార్క్ చేసుకోండి, మీరు చూసుకోవచ్చు దాన్ని. లేకపోతే మాన్యుమిట్స్ అకాడమీలో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ బై పిహెచ్పి అని కొట్టినా కూడా వస్తుంది, మాన్యుమిట్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, సో హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్. అండ్ ఇప్పుడు వెబ్సైట్స్ ని డెవలప్ చేయడానికి మనకి ఏమేమి కావాలి, రైట్? సో వెబ్సైట్స్ లో మీరు కేవలం ఒక కంటెంట్ అంటే జస్ట్ లైక్ ప్లెయిన్ బ్లాక్ అండ్ రెజ్యూమ్. సపోజ్ మీరు ప్లెయిన్ రెజ్యూమ్, మీరు ఇలాంటిది ఏదైనా రెజ్యూమ్ తయారు చేయాలి అనుకోండి, ఇలాంటి ప్లెయిన్ రెజ్యూమ్ తయారు చేసుకోవాలనుకోండి యాజ్ ఎ వెబ్సైట్గా, మీకు పెద్ద పెద్ద స్టైల్స్ ఇవేమీ అవసరం లేదు. సో సింపుల్గా హెచ్టిఎంఎల్ డిఫాల్ట్గా ఇచ్చే ఎలిమెంట్స్, డిఫాల్ట్గా ఇచ్చే స్టైల్స్ తోటే మనము మన వెబ్ పేజెస్ని ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా మనకి రకరకాల బ్యూటిఫుల్ అప్రోచెస్ ఉన్నాయి. ఇలాగ కానీ ఇలాగ క్రియేట్ చేయాలనుకున్నా, ఇలా క్రియేట్ చేయాలనుకున్నా, ఇలా క్రియేట్ చేయాలనుకున్నా, ఇలా క్రియేట్ చేయాలనుకున్నా, సింపుల్ టెక్స్టే. కానీ ఇంత బాగా ప్రజెంట్ చేయాలి అని అంటే మీకు హెచ్టిఎంఎల్తో పాటు ఏం రావాలి అంటే హెచ్టిఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ కూడా తెలిసి ఉండాలి. అంటే ఈ హెచ్టిఎంఎల్ మీద ఈ సిఎస్ఎస్ని కూడా అప్లై చేస్తే అది ఇంకాస్త అందంగా తయారవుతుంది. ఓకే, కానీ ఇలాగ ప్లెయిన్గా ఉంటుంది. అది ప్లెయిన్గా కాకుండా నాకు ఇంటరాక్టివ్గా కావాలి. ఇంటరాక్టివ్గా కావాలి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అండి, టెంప్లెట్స్ ఇప్పుడు చూసారు కదా, నేను పేజ్ లోడ్ చేయగానే కింద నుంచి మెల్లగా పైకి వెళ్ళింది. ఇలాగ కావాలన్నా ఇప్పుడు ఇక్కడ నేను ఇలా మౌస్ మూవ్ చేయగానే ఒక పెద్ద మెనూ బార్ లాగా రావడం, ఇలాంటివి కనుక మనం చేయాలి అని అంటే సిఎస్ఎస్ ఒకటి సరిపోదు, సిఎస్ఎస్తో పాటు మీకు జావా స్క్రిప్ట్ కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు నా మౌస్ దీని మీద మూవ్ చేయగానే కొద్దిగా పైకి లేచింది, అది దాన్ని క్లిక్ చేసి బయటకు రాగానే ఏదో కొత్త ఇంకొక చిన్న యానిమేషన్ లాంటిది వచ్చింది. ఇలాంటివి చేయాలన్నా అర్థమవుతుందా మీకు? ఇలాంటిది జరగాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రైట్ సైడ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్ మారుతుంది, పక్కన కంటెంట్ మారుతుంది. ఇలాగా ఇలాగా ఇలాగ మారాలి అని అనుకుంటే మళ్ళీ మీకు ఏం కావాలి? వాట్ ఈస్ యూ నీడ్ జేఎస్, జావా స్క్రిప్ట్ దీని ఒక్కదానికే కోసమే కాదు, సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవడానికి కానీ, సర్వర్కి డేటాని సబ్మిట్ చేయడానికి కానీ మనకి జావా స్క్రిప్ట్ కావాలి. ఓకే, సో ఓవరాల్గా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ చేస్తే మనం బెటర్ వెబ్ నేర్చుకుంటే బెటర్ వెబ్సైట్స్ని మనం డెవలప్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ చెప్పండి. కొత్తగా సిఎస్ఎస్ తో అడ్వాన్స్ గా సాస్ అని వచ్చింది. అవునండి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అదేంటంటే ఇప్పుడు సిఎస్ఎస్ లో మనము ఎక్కువ చోట్ల సేమ్ కలర్ ని రిపీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కలర్ ని, ఆ ఫాంట్స్ ని మనము సేమ్ స్ట్రింగ్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి వాటన్నిటికీ మనము స్మాల్ అంటే ఒక చిన్న వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవడం, లేకపోతే అంటే ఇప్పుడు ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం సిఎస్ఎస్ లో కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకునేటట్టు ఇలాంటి కొన్ని, లేకపోతే కొన్ని సిఎస్ఎస్ ని మనము కంపైల్ చేయడానికి, మినిఫై చేసుకోవడానికి మనము
సాస్ లో కోడ్ రాసుకుంటాం. సిఎస్ఎస్ఏ కాకపోతే సాస్ టైప్ లో రాస్తాం అనమాట. కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ రాయడం. దాన్ని మళ్ళీ మనం కంపైల్ చేయాల్సి ఉంటుంది. కంపైల్ చేసుకుంటే సిఎస్ఎస్ లోనే జనరేట్ చేసి ఇస్తుంది. డైరెక్ట్ గా సాస్ ఫైల్స్ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ అవ్వవు. వాటిని మళ్ళీ సిఎస్ఎస్ లోకి మార్చుకోవాలి. మార్చుకోగా వచ్చిన కోడ్ ని మాత్రమే మనం బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు అది ఒక ఫ్రేమ్ వర్క్ టైప్ అన్నమాట. మనం కోడ్ రాసేటప్పుడు సాస్ రూల్స్ ని కనుక మనం ఫాలో అయితే దానికి ఒక అప్రోచ్ ఉంది, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, దానికి కొంత ప్యాటర్న్ ఉంది. ఆ ఫాలో అయితే ఏమవుతుంది అని అంటే మీ కోడ్ మల్టిపుల్ టైమ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు, బెటర్ గా చేసుకోవచ్చు. లేదండి, సిఎస్ఎస్3 వేరు, సాస్ వేరు. సాస్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్, కంప్లీట్లీ ఎ డిఫరెంట్ థింగ్. అది వేరే లాంగ్వేజ్ లాంటిది అన్నమాట. బట్ ఆఫ్టర్ కంపైలింగ్ దట్ లాంగ్వేజ్ కోడ్, దట్ స్టైలింగ్ కోడ్, it generates CSS files. CSS3 is the new version of this CSS. Okay, so that is not a big thing for us now. మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా మీరు జావా స్క్రిప్ట్ మీద పెట్టాలి. జావా స్క్రిప్ట్ ఇప్పుడు నేను కొంత డేటా ఇచ్చానంటే ఇలాంటి గ్రాఫ్ ఎలా జనరేట్ చేయొచ్చు సార్ జావా స్క్రిప్ట్ లో, ఇలా ఆలోచించండి. ఓకే, ఈ స్టైలింగ్ ఏముంది, ఎలాగైనా మీరు చేయాల్సిందే. ఓకే, అది చిన్న చిన్నగా చెయ్యాలి. మీరు కష్టపడాలి, నేను కష్టపడాలి, చేసుకుందాం. కానీ మీకు ఫోకస్ ఎక్కువగా, మీరు ఉండాల్సిన ఫోకస్ మాత్రం జావా స్క్రిప్ట్ మీద. ఓకే, మీరు అందరికీ చెప్తున్నాను, దీంట్లో ఎవరైనా నేను చాలా గ్యాప్ వచ్చేసింది అండి అని అనుకున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను ఈ పాయింట్. మీరు 1 year నేర్చుకున్నా పర్లేదండి, 2 years పట్టినా పర్లేదు జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి. కానీ జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఫ్యూచర్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ జావా స్క్రిప్ట్. ఓకే, మాక్సిమం మెల్లమెల్లగా ఇవన్నీ కొంత స్పెసిఫిక్ రోల్ వరకు మాత్రమే పనిచేస్తాయి. జావా, పైథాన్ ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు జావా స్క్రిప్ట్ క్యాప్చర్ చేసేస్తుంది అప్లికేషన్ డెవలప్మెంట్ లో. ఓకే, సో టైం తీసుకోండి, లాజిక్ నేర్చుకోండి, డెవలప్ చేయండి. ఓకే, సో ఇక్కడ HTML ఎందుకు యూజ్ చేస్తున్నాం, CSS ఎందుకు యూజ్ చేస్తున్నాం, జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అని క్లియర్ గా తెలుసుకున్నాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. సో విల్ స్టార్ట్ tomorrow with HTML, then we will go with CSS, then we will go with JavaScript. Okay, is my point clear అండి? మెల్లగా మనం HTML, CSS కూడా నేను చెప్తాను. రేపు మొత్తం చెప్పేది HTML, CSS మాత్రమే. సార్ లెస్ సాస్ చెప్పడం కష్టం అండి, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్. స్ట్రైట్ అవే చెప్తున్నాం, CSS, HTML చెప్పడమే కష్టము. మళ్ళీ మీరు లెస్, సాస్ ఇవన్నీ అడుగుతూ కూర్చున్నారంటే అసలు జావా స్క్రిప్ట్, రియాక్ట్ ని మనం చెప్పుకోవడానికి టైం సరిపోదు. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ మీ దోస్ ఆల్ థింగ్స్, ప్లీజ్ డోంట్ మైండ్. నో సార్, లెస్ కూడా ఇటువంటిదేనా, సాస్ లాగేనా? అలాగా అంటున్నారా? ఓకే, లెస్ జస్ట్ క్లారిఫికేషన్ అంతే సార్. రైట్ అండి, ముందు చెప్పాలి కదా, మళ్ళీ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే. సో సాస్ లాంటిదే, లెస్ కూడా సాస్ లాంటిదే. ఓకే, రైట్. సో చెప్పండి. LET.com నిన్న బుక్ ఇచ్చారు కదా సార్ మీరు? అవునండి, అవును, చదవమని. అవును. అందులో స్టార్టింగే కొరియేషన్ అని ఉంది, అది అర్థం కాలేదు సార్. వాట్ ఈస్ కొరియేషన్, వాట్ టైప్ ఆఫ్ కొరియేషన్ అని? యా, ఎగ్జాక్ట్లీ అర్థం కాదండి. కానీ మీరు నావెల్ రీడింగ్ అలా కంటిన్యూస్ గా చేస్తూ ఉండండి. దాంట్లో చాలా కీవర్డ్స్ ఉంటాయి, అవన్నీ పెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం విన్నాను అది. ఏంటి వాట్ ఈస్ కొరియేషన్, జావా స్క్రిప్ట్ ఇది ఎప్పుడు వినలేదు అన్నట్టుగా అనిపించింది నాకు. ఓకే, నో ప్రాబ్లం. నో, అది నిజమే మీరు అన్నది. కాకపోతే నేను ఇచ్చింది చాలా టఫెస్ట్ బుక్, నేను చూసిన దాంట్లోనే టఫెస్ట్ బుక్ అది. ఓకే, ఊరికే కాకపోతే అంత డెప్త్ ఉంటది అని చెప్పడానికి నేను ఆ బుక్ ఇచ్చేసాను. ఓకే, ఓకే గైస్, లెట్ us చెప్పండి. ఒకసారి నిన్నటి ఆ బుక్ నేమ్ చెప్తారా సార్ మళ్ళీ? ఓకే, మీరు దాన్ని చూసి భయపడితే పడకండి. లేదు సార్, నేను డెప్త్ గురించి చెప్తున్నాను దీంట్లో. సో దీంట్లో ఈ బుక్ అన్నమాట, జావా స్క్రిప్ట్ ఫర్ ఇంపేషెంట్ ప్రోగ్రామర్స్ అండ్ డీప్ జావా స్క్రిప్ట్. ఇవి 2 బుక్స్.
చాలా 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 ఘోరంగా ఉంటాయి అవి. ఓకే. కొద్దిగా కష్టమే. బట్ ట్రై దెమ్. ఓకే. ఓకే. సార్ మోర్ ఆర్ లెస్ ఈరోజు క్లాస్ అంతా కూడా ఇంటరాక్షన్ తోటి అయిపోయింది. ఓకే. డోంట్ వర్రీ. ఈవెన్ ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ ఆల్సో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు నేను HTML స్టార్ట్ చేస్తాను. మీరు ఏమనుకోకండి. ఇప్పుడు సగం చెప్పి రేపు సగం చెప్తే ఆ ఫ్లో బాగోదు. రేపు నేను HTML పేజెస్ ని క్రియేట్ చేయడం ఎలా, దాంట్లో ఇవన్నీ చూపిస్తాను. తర్వాత వాటిని మన వెబ్సైట్స్ లో డిప్లాయ్ చేయడం ఎలాగో కూడా చూపిస్తాను. ఇదే మన ఎలాగో దీనికోసం క్రియేట్ చేశాం కదా, VLR info ఈమెయిల్ info@000webhostapp.com లో డిప్లాయ్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. ప్రతిరోజు ఏం చేశామనే దాంట్లో చూసుకుందాం. బట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. చిన్న డౌట్ అండి. సో యాక్చువల్ గా మనం HTML ఈ కోర్సులో ఏమేమి కవర్ చేస్తున్నాం? రైట్, దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ ఫర్ టుడే. సో ఫస్ట్ HTML కవర్ చేస్తానండి. ఓకే. HTML లో కూడా మనం ఏంటంటే మెయిన్ గా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని డిస్కస్ చేస్తాం. ఓకే. దయచేసి క్యాన్వాస్ అని కానీ SVGలు ఇవేం ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. సో టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ కానీ, టేబుల్స్ కానీ, ఫార్మ్స్ కానీ, యాంకర్స్ కానీ, లిస్ట్లు కానీ, అండ్ ఇదే ఫామ్ లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్పుట్ ఎలిమెంట్స్, ఫైల్ ఎలిమెంట్స్, అట్లాంటివన్నీ. అండ్ HTML5 వ్యాలిడేషన్స్, ఇవి నేను HTML లో మేజర్ గా కవర్ చేసేది. ఓకే. తర్వాత CSS లో మెయిన్ మీకు బాక్స్ మోడల్, ఫ్లెక్స్ బాక్సెస్. ఓకే. తర్వాత బాక్స్ మోడల్లోనే ఇవన్నీ వచ్చేస్తాయి. సరే, ఇండివిజువల్ గా చెప్పుకోవాలంటే ఫ్లోట్, పొజిషన్ మెయిన్ గా కవర్ చేస్తాను. ఇది మన మెయిన్ అన్నమాట. లిటిల్ బిట్ ఆఫ్ యానిమేషన్స్ అంటే ట్రాన్సిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి. ఓకే. ఇవి రెండు డెఫినెట్ గా కవర్ చేస్తాను. ఇవి మనకి చాలా అవసరమైన పార్ట్స్ అన్నమాట. ఈ బాక్స్ మోడల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కటి రెండు అని కాదు, చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లేఅవుట్ పర్స్పెక్టివ్ అన్నమాట. దిస్ ఈస్ కమ్స్ అండర్ లేఅవుట్స్. ఓకే. ఇవి కవర్ చేస్తాను. తర్వాత ఇంకా జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి ఇంకా మీకు మంచి మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో మీరు వేరియబుల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీకోసం నేను ఓవర్ వ్యూ ప్రకారం మీకు నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు ముందుగానే ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే జావా స్క్రిప్ట్ ఫౌండేషన్ ప్రవీణ్ గుబ్బల, నేను ఒక ప్లేలిస్ట్ సపరేట్ గా మీకు క్రియేట్ చేశాను. ఇదిగోండి, ఈ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి మీరు. ఓకే. ఎలాగో నేను చూపిస్తాను, బట్ చెప్తున్నాను ఈ ప్లేలిస్ట్ మీరు. సో దీంట్లో వేరియబుల్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా రాసి చూపించేస్తున్నాను. మీకు ఇన్ డెప్త్, మీకు డీటెయిలింగ్ కావాలనుకుంటే ప్లీజ్ గో త్రూ దెమ్. అదొకసారి మీరు చూడండి. ఇన్ డెప్త్ డీటెయిలింగ్ కావాలనుకుంటే. కానీ నేను టాపిక్స్ వైజ్ ఏమేమి చెప్తాను అని అనుకుంటే వేరియబుల్స్ అంటే ఏంటి, తర్వాత ఆపరేటర్స్ అంటే ఏంటి, తర్వాత ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, తర్వాత స్టేట్మెంట్స్ అంటే ఏంటి. సో ఇవి ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్ అన్నమాట. సో మనం ఏదన్నా కోడ్ రాయాలి అని అంటే వీటి గురించి మనకి ఫౌండేషన్ తెలియాలి, అసలు ఏది ఏంటి అని. నాట్ ఓన్లీ దట్, మీరు రియాక్ట్ లో ఉన్నారు. ఇప్పుడు రియాక్ట్ లో JSX అంటే ఏంటి అనేది అందరికీ తెలియాలి. ఇప్పుడు ఇక్కడ JSX అనేది చదివేటప్పుడు డెఫినేషన్ చదువుతారు మీరు. చదివినప్పుడు ఆ డెఫినేషన్ లో చాలా మట్టుకు మీకు అర్థం కాదు అసలు. వై JSX? ఓకే. ఎంబెడింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ JSX. అసలు ఎక్స్ప్రెషన్స్ అనే మీనింగ్ పాయింట్ కి కంప్లీట్ అర్థం మీకు తెలియకపోతే మీకు JSX అర్థం కాదు. ఒక ఫంక్షన్ కాల్ ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే. ఒక ఆపరేషన్ ని ఒక ఎక్స్ప్రెషన్ అంటాం, ఒక అసైన్మెంట్ ని ఒక ఎక్స్ప్రెషన్ అంటాం, ఒక కండిషన్ ని ఒక ఎక్స్ప్రెషన్ అంటాం. అసలు ఎక్స్ప్రెషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలు మీకు తెలిసి ఉండాలి. ఓకే. నేను ఇంతకు ముందు చాలా లైట్ తీసుకునేవాడిని దీన్ని. యాక్చువల్గా చెప్పాలంటే
యాంగులర్ ఓన్లీ యాంగులర్ మాత్రమే చెప్పే వాళ్ళకి కొద్దిగా తక్కువే చెప్తాను. రియాక్ట్ వాళ్ళకు మాత్రం కంప్లీట్ గా చెప్పాల్సిందే. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ప్లెయిన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం, నేమ్డ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్లెయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటాం. సో అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. తర్వాత స్టేట్మెంట్స్, ఏవి స్టేట్మెంట్స్ అవుతాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి, జంప్ స్టేట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిసి రావాలి. ఇది అయిపోయిన తర్వాత వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎరేస్, ఆబ్జెక్ట్స్, వీటి మీద 100% అంటే ఏంటి, అరేస్ గురించి ఆబ్జెక్ట్స్ గురించి మీకు తెలియకపోతే మీరు ఏం చేయలేరు. ఇన్ఫాక్ట్ ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటారు వీటిని. తర్వాత ఫంక్షన్స్. ఫంక్షన్స్ లో ఇది నా పర్సనల్ ఇష్యూ అన్నమాట. మీరు రేపొద్దున్న ఏదైనా ప్రోగ్రామ్ చదువుతున్నా లేకపోతే ఏదైనా టెక్స్ట్ చదువుతున్నా మోస్ట్లీ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కాల్ బ్యాక్ అంటే ఏంటి, ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, పారామీటర్ అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఏంటి, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ నేను డిస్కస్ చేస్తాను. అన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే అన్ని టైప్స్. ఓకే, సో ఈ టైప్సే మనకి చాలా ఉంటాయి. లైక్ ఫంక్షన్స్, తర్వాత ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్, దీన్నే లిటరల్ ఫంక్షన్ లిటరల్స్ అని అంటారు. తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్స్, తర్వాత ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, తర్వాత లాంబ్డా ఫంక్షన్స్, తర్వాత హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్, తర్వాత ఎసింక్రోనస్ ఫంక్షన్స్, సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దాంతో పాటు దాంట్లో ఉండే ప్రతి టర్మినాలజీ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ దీంట్లో ఉండే స్కోప్, దీంతో పాటు స్కోప్, ఈ ఫంక్షన్ లో తో స్కోప్ అంటే ఏ స్కోప్, గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్, క్లోజర్ స్కోప్, బ్లాక్ స్కోప్ తో సహా ఫంక్షన్ స్కోప్, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. స్కోప్ లోనే ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసినప్పుడే ఎందుకు ఏది ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఓకే, తర్వాత మీరు అంతెందుకండి, ఒక లైన్ చూసిన తర్వాత అక్కడ ఫంక్షన్ బైండ్ అవుతుందా, ఫంక్షన్ కాల్ బైండ్ అవుతుందా, ఫంక్షన్ కాల్ జరుగుతుందా, ఫంక్షన్ డెఫినేషన్ బైండ్ అవుతుందా అనే విషయాలే తెలియవు. అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు డెవలప్ చేసేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ తోటే మీరు సతమతం అయిపోతూ ఉంటారు. వాటి మీద క్లారిటీ వస్తే తప్ప మీకు కంఫర్టబుల్ గా అనిపించదు. ఏదో కుక్కర్లో కూర్చుని పొద్దున్న కుక్కర్తో పాటు ఇడ్లీలు తిన్నట్టు ఉంటది అనమాట. బయట సోఫాలో కూర్చుని ఏసీ వేసుకుని ఇడ్లీలు తిన్నట్టు ఉండదు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కంపెనీలో. అంత భయంకరంగా ఉంటది. వంటగదిలో పొద్దున్న ఎలా ఉంటుంది చూడండి మీరు కావాలనుకుంటే. ఆ చెమటలు కక్కుంటూ ఏదో 2-3 ఇడ్లీలు తినిపోతున్నట్టు ఉంటది. ప్రతిరోజు అలాగే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇవన్నీ అర్థం చేసుకునే టైం ఎవడు ఇవ్వడు. ప్రతిరోజు వచ్చి దొబ్బేస్తా ఉంటారు. రమేష్ వర్క్ అయిందా, ప్రవీణ్ వర్క్ అయిందా, చిన్న వర్క్ అయిందా, అరే ఎట్లయితుంది రా భయ్, ఇచ్చిందే పొద్దున్న, అప్పుడు ఎట్లా అయిపోతుంది వర్క్. అదేదో మనం కింద కూర్చుని పబ్జి గేమ్ ఆడుకుంటున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎప్పుడు క్లారిటీ వస్తుంది అని అంటే ఆ వర్క్ లోడ్ లో మీకు క్లారిటీలు రావు. మనం దీని గురించి చాలా డిస్కస్ చేయాలి. చిన్న చిన్న పాయింట్సే ఉంటాయి అవి, కానీ ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఈవెంట్స్, తర్వాత డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ డామ్ అంటాం మనం, తర్వాత విండో ఆబ్జెక్ట్, వీటి గురించి బాగా తెలియాలి మనకి. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత మీకు అజాక్స్ అండ్ జేసన్ అండ్ ప్రామిసెస్, ఇది కూడా అయిపోయిన తర్వాత మీకు ES6 లో లెట్, కాన్స్ట్, ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ ప్రతిదీ డిస్కస్ చేస్తాం, అన్ని డీస్ట్రక్చరింగ్. ఓకే, ఇలాగా జావా స్క్రిప్ట్ మొత్తం మనం డిస్కస్ చేసుకున్న తర్వాత దెన్ విల్ గో టు ద రియాక్టర్.
ఓకే, రియాక్ట్తో పాటు రిడక్స్ కూడా చెప్తాను. రిడక్స్ కూడా చెప్పడం అంటే అదేదో దాని ఏమంటారు కాంప్లిమెంటరీ కాదు. ఓకే, రిడక్స్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటాం మనం. ఓకే, మీకు నిజంగా రిడక్స్ నేను ఎలా చెప్తానో తెలియాలి అని అంటే ఆ వీడియో కూడా నేను వీఎల్ఆర్ ట్రైనింగ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఒకసారి దాన్ని కూడా చూడండి, అసలు నా చెప్పే పద్ధతులు ఎట్లుంటాయి అని. సో ఓవరాల్గా ఇవి మనం డిస్కస్ చేసేది. ఈవెన్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అయినటువంటి హుక్స్ ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫంక్షనల్ కాన్సెప్ట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్, తర్వాత కంటెక్స్ట్ ఏపీఐ, ఇవి ఎవరికన్నా కొద్దిగా తెలుసుంటే చెప్తున్నాను. ఇవి 3 మనం 100% డిస్కస్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ సో మనం మరి ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తామండి. అది కూడా మీరు నిన్నటి వీడియో వినలేదేమో మరి. తప్పకుండా చేస్తాం. మీకు నేను యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ యా అదే ఓకేలేండి. సో మనము ఆల్మోస్ట్ ప్రతిదీ ప్రాజెక్ట్ లాగానే కన్సిడర్ చేసుకుంటాం. అంటే దాన్ని నేను ప్రాజెక్ట్ అనను, అసైన్మెంట్ అని అంటాను. ఓకే, అలాగా నేను ప్రతి చిన్నదాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ కన్వర్టర్ ఉంది, లేకపోతే వెదర్ యాప్ ఉంది, అవన్నీ నా దృష్టిలో ఏపీఐ అసైన్మెంట్స్ అన్నమాట. ఓకే, మనము ఒక ఈకామర్స్ అప్లికేషన్ చేసుకుంటాం ఫస్ట్ థింగ్. రెండోది, నేను ప్రస్తుతానికి మీతో పాటు ఈ ఫ్లైట్ బుకింగ్ యాప్ ఒకటి చేపిస్తున్నాను ఆల్రెడీ. ఆ ఫ్లైట్ బుకింగ్ అప్లికేషన్ ఆల్రెడీ యాంగులర్లో అయిపోయింది, మీతో పాటు రియాక్ట్లో చేపిస్తాను. ఓకే, ఎస్. అలాగే మీకు బిడ్డింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నమాట, అది కూడా ఇస్తాను. కాకపోతే అది చాలా రఫ్గా ఉంది, అది కూడా ఇచ్చేస్తాను మీకు. ఇప్పుడు ప్రీమియర్ కబడ్డీ లీగ్ అని కానీ, లేకపోతే ఐపీఎల్ ఆప్షన్స్ జరుగుతాయి కదా, అలాగే. కాకపోతే అవి కాదు, సింగపూర్లో ఫ్లవర్స్ ఒక సెంటర్ ఉందన్నమాట. అక్కడ అన్ని ఫ్లవర్స్ వస్తాయి, థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి అన్నమాట. వాటికి ఆప్షన్ వేస్తారు. ఆ ఆప్షన్ అప్లికేషన్ అన్నమాట అది. సో అది ఎలా చేస్తారు అనేది మీకు దీంట్లో చూపిస్తాను. సో అలాగా మీకు మల్టిపుల్ అంటే ఇవి ఒక ఈకామర్స్ అప్లికేషన్ అయితే ఉంటుంది. దెన్ ఫ్లైట్ బుకింగ్ మీద ఒక అప్లికేషన్ చేపిస్తాను. ఇది మీ ఓపిక అంతే. ఇస్ ఇట్ క్లియర్? సార్ ఓకే, సో ఒక్కసారి మీరు ఓకే, ఒకసారి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, ఒకసారి మీ వాట్సాప్ నెంబర్ బేసిక్గా ఒకసారి మీరు నాకు అప్డేట్ చేయండి చాట్ బాక్స్లో ప్లీజ్.